హలో ఎవ్రీవన్, మా అమ్మాయి లాస్ట్ వీక్ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ యూఎస్ అనమాట. యాక్చువల్గా ఫిలడెల్ఫియా జూలో ఒక హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. దానిలో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. తను ఒక డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేసామన్నమాట. దానికి వెళ్తున్నాం మేము. దానిలో కోచింగ్ తీసుకుంది. Hi guys, it's me Nitya. I'm going to a zoo and I'm performing, and this is my mom and this is my baby and this is my dad driving there, so it's gonna take 1 hour, so bye. చూసారుగా తన ఎగ్జైట్మెంట్. నేనే వాయిస్ ఓవర్ ఇస్తానని తనే ఇచ్చింది. సో ఇది జూ అనమాట, ఫిలడెల్ఫియా జూ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో దీని పక్కన నుంచి అలా రౌండ్ ద క్లాక్ లాగా వెళ్ళి అక్కడ పార్క్ చేయాలన్నమాట. పర్ఫార్మెన్స్కి ఎంట్రీ టికెట్ అయితే 1 అడల్ట్కి ఫ్రీ అనమాట, 1 పేరెంట్కి. ఇంకోటి మేము కొనుక్కుని వెళ్ళాము. ఇది హెచ్ గేట్ అనమాట. పర్ఫార్మెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ హెచ్ గేట్ నుంచి రావాలి. మిగిలిన వాళ్ళు ఇందాక చూపించాను కదా, మెయిన్ గేట్ రావాలన్నమాట. సో దిస్ ఈజ్ ద డ్యాన్స్ గ్రూప్ అండి. సోనాలి డ్యాన్స్ గ్రూప్. నేను చెప్పాను కదా అకాడమీ అని. సో వాళ్ళందరూ అకాడమీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు. ఇది స్టార్టింగ్ గణేష్ సాంగ్స్ కూడా ప్లే చేశారనమాట, పర్ఫామ్ చేశారు. సో ఇది హోలీ ఈవెంట్ కదండి, ఇక్కడ ఆర్గనైజ్ చేశారనమాట హోలీ ఈవెంట్ని. సో మనకన్నా ఎక్కువగా ఫారినర్సే బాగా ఎంజాయ్ చేశారనిపించింది. యాక్చువల్గా మేము ఇంట్లో ఆల్రెడీ ఆడామండి అప్పుడు, మా కమ్యూనిటీలో హోలీ అప్పుడు. ఇది లేట్గా జరిగింది కదా అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా అని చెప్పి ఇంకా మేము ఆడలేదు. ఇదిగో చూడండి మా పెద్ద పాప ఎంత ఎక్సైటెడ్గా ఉందో. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత తందే అనమాట. ఇలా లైన్లో నుంచున్నారు. మీరే చూడండి మా అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో అలా అయిందండి. ఎలా చేసిందో మీరే చెప్పాలి.
సో అలా తర్వాత ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఇందాక చెప్పాను కదా మేడం లేడీ, ఆ మేడం దీన్ని లేడీస్ గ్రూప్ కూడా ఒకటి చేశారనమాట. అది కూడా చూసుకుని ఇంకా అక్కడే ఫుడ్ కూడా తినేసి అక్కడ స్టాల్ పెట్టారు, ఇండియన్ ఫుడ్ స్టాల్. ఏదో కాంబో బాక్స్ అంట, ఏదో రోటీ రైస్ ఇచ్చారు, అది తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. చిన్న పాపకేమో బేబీ ఫుడ్ తీసుకెళ్ళాను, బనానా అది పెట్టాను. ఇంకా పెద్ద పాప దారిలో ఫుడ్ కోర్ట్లో తింటుందని చెప్పి ఇంక డ్రెస్ మార్చేసి ఇంకా జూకి లోపలికి వచ్చి ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఆ సోనాలి డ్యాన్స్ గ్రూప్ది మీకు కాంటాక్ట్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరన్నా యూఎస్లో ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఉండేటట్టయితే నేను డీటెయిల్స్ చెప్తాను. సో ఇవి పెంగ్విన్స్ ఇలాగ అన్నీ భలే ఎగ్జైటింగ్గా అనిపించిందండి. బాగా పెట్టారు యానిమల్స్ అన్నిటినీ అండ్ బాగా హైజీన్గా ఉంది. చూడండి ఫ్లెమింగోస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూడటం ఫ్లెమింగోస్. మిగిలిన యానిమల్స్ అన్నీ చూశాను కానీ ఫ్లెమింగోస్ ఎక్కడ చూడలేదు నేను ఇండియాలో కూడా. సో అంతకు ముందర వాషింగ్టన్ డీసీలో వెళ్ళామండి ఒకదానికి. బట్ ఇది ఫిలడెల్ఫియాలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇదేంటంటే ఫస్ట్ అమెరికాలో పెట్టిన ఫస్ట్ జూ అనమాట. ఇది దాని స్పెషాలిటీ. ఇది తర్వాత ఇంకా అన్ని స్టేట్స్లో స్టార్ట్ చేసేసారు. సో ఇదిగో ఏదో ఫేస్ పెయింట్ వేయించుకుంటానని చెప్పి ఏదో లైన్లో నుంచుంది. ఆ రోజు వెదర్ అయితే భలే సహకరించిందండి, బాగా సన్నీగా ఉంది. సో లైన్ కూడా ఎక్కువే ఉంది, పిల్లలు అందరూ చాలామంది వచ్చారనమాట. సో ఫైనల్గా ఏదో వేయించుకుంది, ఏదో పర్పుల్ బటర్ఫ్లై అంట, ఏదో వేయించేసుకుంది. ఇంకా చూడండి ఎలాగ కన్నింగ్గా చూస్తుందో కళ్ళు తెరిచి. సో అలాగా వేయించేసుకుని ఇంకా మళ్ళీ ఇంకా వేరే సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. సో మిగిలిన యానిమల్స్ కూడా చూసేసుకొని ఇంకా తర్వాత ఇంకా వేరే ఇంకా ఏదన్నా పార్క్ అవి ఉన్నాయండి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాము. సో ఇది పార్క్ లాగా ఉందన్నమాట. ఇందాక చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అని చెప్పి. సో ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దాని పక్కన. సో ఇక్కడ ఇంకా మేము ఇంకా తిన్నాం కదా అని చెప్పి ఇంకా ఆకలే లేదని కాఫీ అలాంటివి ఏం లేవండి. అక్కడైతే కూల్ డ్రింక్స్లా ఉన్నాయి, కాఫీ తాగాలనిపించింది కానీ లేవు కదా అని చెప్పి ఇదిగో ఈ ట్రైన్ ఎక్కి తర్వాత ఇంకో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, ఎప్పుడు చూడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంది మా పెద్దమ్మాయి. అది తినేసి ఇంకా ఇదిగో ఇదేమో ఫుడ్ ట్రక్స్ అనమాట. సో అవి చూసేసుకుని ఒక వాటర్ బాడీ లాగా కూడా ఉంది పక్కన, భలే ఉందనిపించింది వ్యూ అయితే. సో అది కూడా చూసేసుకుని ఇంకా మళ్ళీ మిగిలిన యానిమల్స్ చూద్దామని చెప్పి మ్యాప్ కూడా ఉందండి అక్కడ. సో మ్యాప్ చూసుకుని దాని ప్రకారం మనము రావాలన్నమాట. చూసారుగా లైన్ ఎలా ఉందో. సో భయం వేసింది కొంచెం, మరీ దగ్గరగా తీయలేదులేండి. సో ఇదేంటంటే ఇది ఇంకొక ఏరియా అనమాట. ఇది చింపాంజీ మన ఇవి ఉంటాయి కదా వాటి గొరిల్లా వాటి తెగవన్నీ కలిపి ఇక్కడ పెట్టారనమాట లోపల ఇన్సైడ్గా క్లోజ్డ్ దానిలో కేజ్ లాగా ఉంది. సో అవన్నీ చూసాము. ఇది చూడండి ఎలా తినేస్తుందో, అసలు వచ్చాం ఎంత పెద్దగా ఉందో కదా. సో మా పెద్ద పాప కూడా భలే ఎగ్జైట్ అయింది. ఇదిగో బొడ్డ చూడండి, ఇంకెప్పుడు చూడు ఇంకా నన్ను నడిపించరా ఏంటి, ఎప్పుడు ప్రామ్లేనా అని చెప్పి ఇలా కిందకి దిగి ఎక్స్ప్లోర్ చేసింది, పొల్లన్నీ పీకింది. ఇంకా ఫైనల్గా దాన్ని ఇంకా మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చాం కదా అని చెప్పి కాఫీ స్టాల్ కనపడింది, అమ్మయ్య అనుకుంటే తీరా చూస్తే అది 5 కల్లా బంద్ అయిపోయింది అన్నారు, క్లోజ్ అయిపోయిందంట. ఇక్కడ టైమింగ్స్ బాగా పాటిస్తారండి. జూ టైమింగ్స్ అయితే 5 దాకానే. సో ఇంకా అలా బయటకు వచ్చి ఫ్లవర్స్ ఏవో బాగున్నాయని తీసాము. ఇది మెయిన్ గేట్ ద్వారా మనం బయటకు వెళ్ళిపోతాం అనమాట. పక్కనే ఏదో మెట్రో స్టేషన్ కూడా ఉందండి, భలే హ్యాండీగా పక్కనే ఉంది అనుకున్నాము. మేమైతే కార్లోనే వచ్చాంలేండి. ఇలా బయటకు వెళ్ళిపోయి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఇంక ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.